మీరు అంచనా వేస్తున్న తీరు చాలా సార్లు ఖచ్చితంగా నిజమవుతుంది కాబట్టే మీకు ఫాలోవర్స్ రాను రాను చాలా ఎక్కువయ్యారు. ఇప్పుడైతే అందరూ మీదే ఫస్ట్ అప్డేట్స్ చూస్తూ ఉంటారు. మీరే సైట్స్ చూస్తారు? మీ విశ్లేషణకి గాని, లేపోతే ఒక ఈ మ్యాప్స్‌ని వెదర్ మ్యాప్స్‌ని ఇంత ఖచ్చితంగా ఎట్లా విశ్లేషించగలుగుతున్నారు? యాహ్! సో, యాక్చువల్లీ నేను 2 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ అనేది ఫాలో అవుతుంటాను. వన్ ఈస్ ద గ్రౌండ్ బేస్డ్ అనాలిసిస్ అండ్ ఓకే. సెకండ్ ఈస్ ద సైంటిఫిక్ మోడల్ బేస్డ్ అనాలిసిస్. సో, ఫస్ట్ ఏందంటే నేను ఒక రోజులో తీసుకున్నట్టయితే నేను ఎర్లీ మార్నింగ్ గాని, మార్నింగ్ గాని స్కై కండిషన్ ప్యాటర్న్ అనేది రీడ్ చేస్తాను. అంటే టెర్రస్ మీదకెళ్ళి నేను మీకు స్టార్టింగే చెప్పాను కదా! ఎప్పుడైతే వర్షం పడుతదో లేకపోతే ఎప్పుడైతే వర్షం పడే ఛాన్స్ ఉందో అప్పుడు గంటల తరబడి టెర్రస్ మీదకెళ్ళి ఇట్లా అవును. చేసేవాడిని. సో, అట్లా అదే ప్రాసెస్‌లో ఎప్పుడైతే మనకి ఇట్లా రెయిన్ ఛాన్సెస్ ఉంటాయో, ఎప్పుడైతే మనకి థండర్ స్టార్మ్ ఛాన్సెస్ ఉంటాయో అప్పుడు నేను టెర్రస్ మీదకెళ్ళి స్కై కండిషన్‌ని రీడ్ జేసి, మనకి క్లౌడ్ ప్యాటర్న్స్ ఎట్లా డెవలప్ అవుతున్నాయి, మన హ్మ్. స్కైలో హేజీనెస్ ఎంతుంది, హ్మ్. తర్వాత మనకి హ్యూమిడిటీ ప్యాటర్న్స్ ఎట్లా ఎవాల్వ్ అవుతున్నాయి. సో, ఇట్లా ఓవరాల్‌గా ఒక రియల్ టైమ్ ఫీల్ లాగా వెదర్ అనేది మన నేకెడ్ ఐతో స్టడీ జేస్తాను. ఓకే. అండ్ సో, అప్పుడు నాకొక ప్రిలిమినరీ అండర్‌స్టాండింగ్ అని వస్తది. ఓకే. మనకి ఓకే. కండిషన్స్ అనేవి రెయిన్ పడనికి ఛాన్సెస్ అనేవున్నాయి. బట్ ఇప్పుడు చూసిన వెంటనే మనకి కంక్లూజన్‌లో రాలేము. హ్మ్. సో, అందుకని నేను సెకండ్ టైప్ ఆఫ్ అనాలిసిస్ దాన్నే మనం సైంటిఫిక్ మోడల్ బేస్డ్ అనాలిసిస్ అంటాము. హ్మ్. సో, దానికి నేను ఎట్లా అంటే నేను డిఫరెంట్ వెదర్ మోడల్స్ అనేవుంటాయి. అండ్ ఆల్సో డిఫరెంట్ వెదర్ చార్ట్స్ అనేవుంటాయి. ఓకే. సో, ఈసీఎండబ్ల్యూఎఫ్ అని, జీఎఫ్ఎస్ అని అండ్ ఆల్సో వి హావ్ జీఈఎం అని, తర్వాత కెనడియన్ మోడల్ అని, తర్వాత యాక్సెస్ జీ అని, హ్మ్. తర్వాత జేఎంఏ అని, జపనీస్ మెటరాలజికల్ ఏజెన్సీ అని, తైవాన్ మెటరాలజికల్ ఏజెన్సీ అని, అండ్ యూకే మెట్ అని. సో, ఇట్లా చాలా వెదర్ మోడల్స్ అనేవుంటాయి. సో, ఈ మోడల్స్ అనేవి స్టడీ చేస్తాను. అండ్ ఆల్సో వెదర్ మ్యాప్స్ అనేవుంటాయి. అంటే ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ వి హావ్ విండ్ స్పీడ్ అట్ డిఫరెంట్ లెవెల్స్, తర్వాత టెంపరేచర్ గ్రేడియంట్ అట్ డిఫరెంట్ లెవెల్స్, తర్వాత కేప్ ఇండెక్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్. సో, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టెర్మినాలజీస్ అనేవి అబ్జర్వ్ చేస్తుంటాను. అండ్ ఆల్సో వి హావ్ కే ఇండెక్స్ అని ఒక పారామీటర్ ఉంటది. అండ్ ఆల్సో వాటిసిటీ అని ఒక పారామీటర్ ఉంటది. సో, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ అనేవి స్టడీ ఇన్ని చేస్తాను. స్టడీ చేస్తున్నప్పుడు కన్‌ఫ్యూజన్ రాదా? అంటే ఒక్కోటి ఒక్కోలాగా చెప్తున్నప్పుడు మీకు వాటిలో గూడా, ఆ స్టడీలో గూడా ఒక్కో చోట ఒక్కో టైప్ ఆఫ్ మీనింగ్ మీకు అర్థమవుతున్నప్పుడు కన్‌ఫ్యూజన్ రాదా? అంటే మీరు ఎట్లా ఒక ఖచ్చితమైన ఒక నిర్ధారణకి ఎట్లొస్తారు? యాహ్! అంటే స్టార్టింగ్‌లో 2020 అప్పుడెట్లా అంటే నాకు చాలా టైం పట్టింది అర్థం హ్మ్. చేసుకోవడానికి. అంటే అరౌండ్ 2-3 అవర్స్ అనేది పట్టింది ఓకే. ఒకదాన్ని స్టడీ చేయడం కోసం, హ్మ్. ఒక ఫోర్‌కాస్ట్ క్రియేట్ చేయడం కోసం. అండ్ దానికోసం నేను ఒక చాలా అరౌండ్ 10-15 మ్యాప్స్ పొద్దున్న స్టడీ చేయడము. ఇప్పుడు ఇది చూపిస్తే మనకి ఇందులో సింక్ అవుతుందా లేదా? ఓకే. ఈ 2 మనకి సింక్ అవుతుంటే ఇక్కడ మనకి రేంజ్ అనేది చూపించే ఛాన్స్ ఉందా? ఒకవేళ చూపించకపోతే మళ్ళీ ఏ పారామీటర్ మిస్ అవుతుంది? సో, ఇట్లా చాలా సార్లు అనాలిసిస్ క్రాస్ అనేది చెక్ జేసుకోవాలి. క్రాస్ చెక్ అనేది చేసుకొని అప్పుడు చాలా టైం పడుతుండే. ఎందుకంటే ఓకే. బిగినింగ్ స్టేజ్‌లో కాబట్టి. బట్ హ్మ్. ఇప్పుడు నాకు అలవాటయిపోయింది కాబట్టి సో, హ్మ్. రెగ్యులర్‌గా ఈ మ్యాప్స్ అనేవి చూడడం. ఓకే. మనకి ఇది సెట్ అయిపోయింది. ఈ పారామీటర్ మనకి ఫేవరబుల్‌గా ఉంది. అండ్ ఆల్సో మనకి గ్రౌండ్ బేస్డ్ పారామీటర్స్ అంటే మన స్కైలో కండిషన్స్ అనేవి మారుతున్నాయి. అండ్ హ్మ్. ఆల్సో బేస్డ్ అపాన్ ద ఎక్స్‌పీరియన్స్ దట్ ఐ గెయిన్డ్ ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్. సో, ఓకే. ఈ ఎక్స్‌పీరియన్స్ కూడా నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో, హ్మ్. ఇన్ థిస్ వే నాకు అప్‌డేట్ అనేది ఇవ్వడము యాస్ ఆఫ్ నౌ కొంచెము అలవాటనేది అయ్యింది. అండ్ యాహ్! దట్స్ వెరీ హ్మ్. యెస్. హెల్ప్‌ఫుల్ ఫర్ మీ. హ్మ్. ఇప్పుడు మీరు గత 3 డేస్ బ్యాక్ వర్షాలు బాగా పడ్డాయి. అంటే ఈ ఎండాకాలంలో అసలు ఊహించని వర్షాలని చెప్పొచ్చు వాటిని 3 డేస్. ఎందుకు పడ్డాయంటారు? యాహ్! సో, మనకు తీసుకున్నట్టయితే ఫిబ్రవరి ఇంక మార్చ్‌లో అన్‌యూజువల్ హీట్ వేవ్ అనేది చూసాం. అంటే మనకి వింటర్ సీజన్ తొందరగా వెళ్ళిపోవడము, హ్మ్. ఫిబ్రవరిలోనే మనకి ఎండలు చాలా ఎక్కువగా ఉండడము, సిమిలర్‌లీ మార్చ్‌లో గూడా చాలా హీట్ వేవ్స్ అనేవి ఉండడం వల్ల ఎట్లా అంటే మనకి ఒక లోకలైజ్డ్ లో ప్రెషర్ అనేది ఫార్మ్ అయింది. హీట్ లో అనేది ఒక ఫార్మ్ అయింది. మన ఓకే. తెలంగాణ రీజియన్‌లో గాని అండ్ ఆల్సో అడ్జాయినింగ్ పార్ట్స్ ఆఫ్ మెనీ పార్ట్స్ ఆఫ్ డెక్కన్ ప్లాట్యూలో గూడా. ఓకే. సో, దీని రీజన్ వల్ల మనకేమైందంటే థండర్ స్టార్మ్స్ అనేవి మాయిశ్చర్ ఫ్లో అనేది బంగాళాఖాతం నుంచి గాని, అరేబియన్ సీ గాని ఈ హ్మ్. రెండిటి నుంచి మాయిశ్చర్ ఫ్లో అనేది తెలంగాణ రీజియన్ మీద, తర్వాత మన మహారాష్ట్ర రీజియన్ మీద, ఏపీ రీజియన్ మీద మాయిశ్చర్ ఫ్లో అనేది కన్వర్జ్ అయింది. సో, ఓకే. ఈ రీజన్ వల్ల మనకి ఏప్రిల్ 3న సివియర్ థండర్ స్టార్మ్ అనేది మనం హైదరాబాద్‌లో గాని, వేరియస్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణలో గాని చూసాము. సో, ద మెయిన్ రీజన్ ఈస్ డ్యూ టు ఫిబ్రవరి ఇంకా మార్చ్‌లో అన్‌యూజువల్ హీట్ వేవ్ అండ్ ఆల్సో వెస్టర్లీ డిస్టర్బెన్స్ రావడము అండ్ ఆల్సో మాయిశ్చర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉండడం బంగాళాఖాతం నుంచి గాని, అరేబియన్ సీ గాని. సో, అన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఒక మనకి కన్వర్జ్ అవ్వడం వల్ల సో, ఆ రోజు థండర్ 3 స్టార్మ్ అనేది డేస్. చూసాము. హ్మ్. అండ్ ఆల్సో హ్యూమిడిటీ గూడా వి ఓకే. కెన్ అవును. సీ అప్పుడు చాలా స్వెటింగ్ అవును. కండిషన్స్ అనేవి ఉండే. అవును. సో, ఆ రీజన్ వల్ల మనకి థండర్ స్టార్మ్స్ అనేవి ఆ రోజు బాగా సివియర్‌గా చూసాం. ఇప్పుడు ఎండలు ఇప్పుడే ప్రస్తుతం మండిపోతున్నాయి. ఇప్పుడు రాను రాను మే నెలలో ఎండలు ఎట్లుండే అవకాశం ఉంది? యాహ్! సో గత ఇయర్‌తో పోలిస్తే? హ్మ్.
ఎక్కువ అవుతాయా? ఎక్కువ ఉంటాయా ఎండలు? లేకపోతే నార్మల్ గత ఇయర్ లాగానే ఉంటాయా? లాస్ట్ ఇయర్ లాగా? సో 2024 లాస్ట్ ఇయర్ తీసుకున్నట్టయితే ఇట్ వాస్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ సమ్మర్ దట్ వి హావ్ సీన్. అంటే ఓకే. 2021, 22, 23 అంత సివియర్‌గా లేకుండే. 24 ఎక్కువ యాహ్! ఉంది. 24 ఓకే. చాలా సివియర్‌గా సమ్మర్ అనేది. అంటే హైదరాబాద్‌లో ఆల్‌మోస్ట్ ఎవ్రీ డే మనకి 41-42 రికార్డ్ అయింది. హ్మ్. అండ్ రూరల్ తెలంగాణలో మనకి ఆల్‌మోస్ట్ ఎవ్రీ డే 44-45 అనేది రికార్డ్ హ్మ్. అయింది. బట్ లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ అనేది మనకు కొంచెం తక్కువగానే ఉంది కొంచెం యాస్ ఆఫ్ నౌ. తక్కువనే. అంటే ఓకే. మార్చ్‌లో కొంచెం ఎక్కువగానే ఉండే. హ్మ్. బట్ ఏప్రిల్, ఏప్రిల్ ఈ 1-10 డేస్ మనం తీసుకున్నట్టయితే అంత సివియర్‌గా అయితే లేదు. బట్ మేలో? యాహ్! 1 మినిట్. యాహ్! సో హ్యూమిడిటీ అనేది మనకి ఎక్కువగా ఉంది. ఓకే. సో హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం వల్లే మనకి థండర్ స్టార్మ్స్ అనేవి కూడా మనం చూస్తున్నాము. బట్ అరౌండ్ 37-38 టెంపరేచర్ ఉన్నా కూడా వి ఆర్ ఫీలింగ్ లైక్ ఓకే 42 లాగా ఉందని మనకు అనిపిస్తుంది. బికాస్ ఓకే. ఆఫ్ ద హ్యూమిడిటీ హ్యూమిడిటీ. కండిషన్స్. హ్మ్. బట్ ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఏప్రిల్ 18థ్ నుంచి లేదా ఏప్రిల్ 17థ్ నుంచి ఈ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఇంకొంచెం టెంపరేచర్స్ అనేవి ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. అంటే హ్మ్. ఇప్పుడు హైదరాబాద్‌లో అరౌండ్ 37-38 ఉంది. బట్ ఏప్రిల్ 18 తర్వాత అరౌండ్ 39-40 కొంచెం 41 ఆ రేంజ్‌లో కూడా ఎళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. హ్మ్. బట్ కంప్లీట్ డ్రై అనేది ఉండదు. బికాజ్ ఎప్పుడైతే మనకి హీట్ అనేది ఎక్కువగా ఉంటదో సో థండర్ స్టార్మ్స్ కూడా మనకి ఓకే. అప్పుడప్పుడు వస్తుంటాయి. వస్తూ అంటే 5 ఉంటాయి. డేస్‌కి ఒక హ్మ్. థండర్ స్టార్మ్ లేదా 7 డేస్‌కి ఒక థండర్ స్టార్మ్ అట్లా మనకి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. సో కొంచెం దాని ఉపశమనం అనుకోవచ్చు మనం. ఉపశమనం అనేది ఉంటది. హ్మ్. బట్ హ్యూమిడిటీ కూడా అదే రేంజ్‌లో ఉంటది. సో స్వెటింగ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. చాలా అన్‌కంఫర్టబుల్ కండిషన్స్ అనేవి ఉంటాయి. హ్మ్. అండ్ కమింగ్ టు మే మంత్ మీరు అడిగినట్టు సో మే మంత్‌లో తీసుకున్నట్టయితే మనకి ఒక సైక్లోన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఓకే. ఆ సైక్లోన్ అనేది మనకి బర్మా లేదా మయన్మార్ ఇటు సైడ్ వెళ్తే మాత్రం మనకి ఎండల తీవ్రత ఇంకా సివియర్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అంటే మనకి అరౌండ్ 42, లాస్ట్ 43 ఇయర్ లాగా. లాస్ట్ ఇయర్ లాగా సివియర్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఒకవేళ సైక్లోన్ కాకుండా ఒక వీక్ లో ప్రెషర్ గాని, లేకపోతే ఒక మోడరేట్ డిప్రెషన్ లాంటి ఉండే ఛాన్స్ ఉంటే మాత్రం మనకు అంత సివియర్‌గా ఎండలు ఉండకపోవచ్చు. అండ్ థండర్ స్టార్మ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. హ్మ్. అండ్ మనకి టెంపరేచర్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయి. అండ్ ఇట్ విల్ బి ప్రొవైడింగ్ రెస్పెక్ట్ ఫర్ అస్. ఓకే. వర్షపాతంని సెంటీమీటర్స్‌లో లెక్క పెడతాం గదా! అంటే వ్యూవర్స్‌కి అర్థమయ్యేలాగా ప్రాక్టికల్‌గా ఎట్లా ఎట్లా మెజర్‌మెంట్ చేస్తారో చెప్పగలరా? యాహ్! సో, యాక్చువల్లీ వర్షపాతం అనేది మనం మిల్లీమీటర్స్‌లో గాని, సెంటీమీటర్స్‌లో కానీ మెజర్ చేస్తాము. సో, ఇప్పుడు ఒక సింపుల్ డివైస్ ఏందంటే, మనం ఒక జార్‌లో లేకపోతే బీకర్ లాంటిది తీసుకోవాలి. విచ్ ఈస్ హావింగ్ సమ్ మెజర్‌మెంట్స్ అంటే మన స్కేల్ ఉంటది కదా! అవును. సో, స్కేల్ అనేది తీసుకోవాలి. సో, ఎప్పుడైతే మనకు వర్షం పడుతుందో, ఆ బీకర్‌ని హ్మ్. మనం వర్టికల్ పొజిషన్‌లో పెట్టాలి. ఓకే. అండ్ మెయిన్ థింగ్ ఈస్ దట్ మనకి విండ్ వల్ల ఎఫెక్ట్ కావద్దు. ఓకే. బికాజ్ విండ్ వల్ల ఎఫెక్ట్ అయిందనుకోండి, అది కొంచెం పడిపోయే ఛాన్సెస్ అనేది ఉంటది. ఓకే. లేదా బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. సో, అలా కాకుండా మనకి స్టేబుల్ పొజిషన్‌లో ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఎప్పుడైతే మనకి వర్షం పడతదో, వర్షం అయిపోయినాక మనకి ఆ బీకర్‌లో మనకి ఎంతైతే నిండిందో వర్షపాతము, అది ఒకవేళ దాని మీద మెజర్‌మెంట్స్ ఉంటే ఓకే. మనకి హ్మ్. రీడింగ్స్ అనేవి తెలిసిపోతాయి. ఓకే. బట్ ఒకవేళ మనకి ఆహ్, ఆ మెజర్‌మెంట్ ఏం లేదు. మనం ఒక నార్మల్ గ్లాస్ లాంటిదేమైనా ఓకే. తీసుకుంటే మాత్రం ఒక స్కేల్ అనేది అంటే మనం ఒక అవును. మీటర్ స్కేల్ అనేది తీసుకొని వర్టికల్‌గా డిప్ అనేది చేయాలి. ఆ వర్టికల్లీ డిప్ చేసినప్పుడు మనకి ఆ వాటర్ లెవెల్ అనేది ఎంత వరకు వచ్చిందో రీడింగ్ అదే మనకి అమౌంట్ ఆఫ్ రెయిన్‌ఫాల్ దట్ ఈస్ మెజర్డ్ ఇన్ మిల్లీమీటర్స్ లేదా సెంటీమీటర్స్. సెంటీమీటర్స్. యాహ్! ఓకే. వర్షపాతంని ఇట్లా కొలుస్తారు కదా! ఎండల్ని ఎట్లా వెదర్ అంటే ఈ స్థాయిలో ఎండలున్నాయని ఎట్లా చెప్తాము? యాహ్! సో, ఎండల్ని మెజర్ జేయడానికి మనకి 2 పారామీటర్స్ అని మనం చూస్తాము. వన్ ఈస్ కంప్లీట్‌లీ టెంపరేచర్ బేస్డ్ అండ్ సెకండ్ థింగ్ ఈస్ కంబైన్డ్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ బేస్డ్. అంటే ఓకే. దాన్ని మనము స్వెట్ ఇండెక్స్ అని అంటాము. హ్మ్. సో, టెంపరేచర్ బేస్డ్ అంటే మనకి ఇప్పుడు 41 అంటే సివియర్ హీట్ అని అర్థము. లేదా 45 అంటే ఇంకా సివియర్ హీట్ వేవ్ అని అర్థము. అదే 41 అంటే హీట్ వేవ్ అని అర్థం. 45 దాటితే మాత్రం సివియర్ హీట్ వేవ్ అని అర్థం. అండ్ 40 బిలో ఉంటే ఇట్స్ కైండ్ ఆఫ్ నార్మల్ సమ్మర్ హీట్ అని మనం అబ్జర్వ్ చేస్తుంటాం. హ్మ్. బట్ ఎప్పుడైతే మనకి సమ్ టైమ్స్ ఎట్లా అంటే 38 డిగ్రీస్ కానీ 36 డిగ్రీస్ ఉన్నా కూడా సివియర్ హీట్ లాగా అనిపిస్తది. ఓకే. ఇట్ ఈస్ డ్యూ టు హ్యూమిడిటీ. అంటే ఓకే. మనకి ఎప్పుడైతే హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటదో హ్మ్. 36 డిగ్రీస్ కూడా మనకి 40 డిగ్రీస్ లాగా 41 డిగ్రీస్ లాగా అనిపిస్తది. సో దాన్నే మనము రియల్ ఫీల్డ్ టెంపరేచర్ అని అంటాం. అంటే మనము హ్యూమిడిటీని టెంపరేచర్‌ని రెండిటిని మిక్స్ చేసి ఒక రియల్ ఫీల్డ్ టెంపరేచర్‌ని మనం ఓకే. ఒక రిలీజ్ చేస్తాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 36 డిగ్రీ సెల్సియస్ విత్ హ్యూమిడిటీ ఆఫ్ అరౌండ్ 42% ఉందనుకోండి. దానికి రియల్ ఫీల్డ్ టెంపరేచర్ 36 టెంపరేచర్ అనేది ఉంటది. అరౌండ్ ఓకే. 41 డిగ్రీస్ అనేది ఉంటది. సో ఓకే. అట్లా మనకి హ్యూమిడిటీ బట్టి టెంపరేచర్ ఎంత రికార్డ్ అవుతుంది. మనం ఎంత ఫీల్ అయ్యే టెంపరేచర్ ఉంటది. సో దాన్ని మనము టెంపరేచర్ ప్లస్ హ్యూమిడిటీ ఇండెక్స్ అని చెప్తాం. దాన్ని మనం హీట్ ఇండెక్స్ అని చెప్తాం వెదర్ ఓకే. టెర్మినాలజీ. గాలిలో తేమ శాతాన్ని బట్టి వర్షపాతంని మేజర్ చేస్తారా? అంటే తేమ శాతం గూర్చి చెప్పండి. తేమ శాతం మనకి వింటర్‌లో గూడా మార్నింగ్ టైమ్స్ అనేది ఎక్కువగా ఉంటది. ఓకే. కానీ తేమ శాతం ఎక్కువ ఉన్నా మనకి వర్షం అనేది పడదు. ఓకే. బికాజ్ సప్రెసివ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఎవాపరేషన్ అవ్వడం వల్ల మనకి మబ్బులు ఫార్మ్ అయ్యి వర్షం పడతది. సో జనరల్ బేసిక్‌గా అవును. చెప్తున్నాను. సో ఇప్పుడు మనకి వింటర్ సీజన్‌లో ఏందంటే లిఫ్టింగ్ ఆఫ్ ద పార్సల్ అంటాం. అంటే హ్మ్. మనకి ఒక
పార్సల్ ఆఫ్ మాయిశ్చర్ అనేది ఉంటది. సో ఎప్పుడైతే మనకి హీట్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు దానికి కైనెటిక్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతది. సో ఆ కైనెటిక్ ఎనర్జీ డెవలప్ అవ్వడం వల్ల మెల్లిమెల్లిగా లిఫ్ట్ పైకెళ్తూ అవుతది. లిఫ్ట్ ఓకే. అయితూ ఉంటది. సో ఆ కైనెటిక్ ఎనర్జీ కాస్త పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతది. సో కానీ ఎప్పుడైతే మనకి వింటర్ సీజన్ లో ఉంటుందో హ్యూమిడిటీ ఉన్నా కూడా టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయి, అవును. కూల్ గా ఉంటది. సో అంత రైజ్ అనేది అవ్వదు. సో ఉమ్. మనకి క్లౌడ్స్ అనేవి ఫార్మ్ అవ్వవు కాబట్టి రెయిన్స్ అనేవి ఉండవు. సో హ్యూమిడిటీ అనేది కంప్లీట్ మెజర్మెంట్ అనేది కాదు రెయిన్స్ పడతాయా లేవా అని. బట్ ఎప్పుడైతే మనకి వింటర్ లో కానీ మాన్సూన్ లో కానీ లేదా సమ్మర్ సీజన్ లో కానీ ఎప్పుడైతే మనకి హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుందో అప్పుడు దేర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ ద థండర్ స్టార్మ్ ప్రొవైడెడ్ మనకి గాలుల కన్వర్జెన్స్ అనేది ఉండాలి. ఓకే. మనకి ట్రఫ్ ప్యాటర్న్ అనేది ఉండాలి, అంటే ఆవర్తనాలు అంటాం కదా. అవును. సో ఆ ప్యాటర్న్ అనేది మనకి ఉంటే మాత్రము మాయిశ్చర్ ఎక్కువగా ఉంటే మాత్రం అప్పుడు మనకి థండర్ స్టార్మ్స్ కానీ రెయిన్స్ కానీ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి. బాలాజీ, ఇప్పుడు మీరు అన్నట్లు ఆవర్తనం, వాయుగుండం, ఎల్నినో, లానినో ఇవి మేము కూడా స్క్రీన్ మీద బట్టి బట్టి అట్లనే చెప్పినట్టు చెప్తాం కానీ నిజానికి వస్తే మాకేం అర్థం కాదు పెద్దగా వాటి అర్థాలు. వీటి గురించి ఒక్కొక్కటి కొంచెం షార్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తారా? వాయుగుండం. సో ఇప్పుడు తీసుకున్నట్టయితే ఇప్పుడు మీరు అన్నట్టు అల్పపీడనాలు, వాయుగుండాలు ఇవన్నీ మనకి ఒక సైక్లిక్ ప్యాటర్న్ లో ఎంత ఇంటెన్సిటీతో ఉన్నది అని మనం ఓకే. మెజర్ చేయడానికి. ఓకే. సో ఫస్ట్ తీసుకున్నట్టయితే లో- అంటే బేస్డ్ అపాన్ ప్రెషర్ అండ్ విండ్ బట్టి ఓకే. మనం క్లాసిఫై చేస్తాం. ఉమ్. సో ఫస్ట్ థింగ్ తీసుకున్నట్టయితే ఉపరితల ఉపరితలం. ఆవర్తనం అంటాం. అవును. సో అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రఫ్, అంటే ఓకే. అందులో విండ్ స్పీడ్ అనేది అంత ఎక్కువగా ఉండదు, విండ్స్ అనేవి అంత సర్క్యులర్ గా మూవ్ అవ్వవు, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైన్ ఆఫ్ విండ్ డిస్కంటిన్యూటీ అంటాం. అంటే ఉమ్. అంతగా మనకి విండ్స్ అనేవి ఉండవు అందులో. ఉమ్. సో అప్పుడు ఏంటంటే మనకి థండర్ స్టార్మ్స్ అనేవి ఉంటాయి. ఉమ్. అండ్ థండర్ స్టార్మ్స్ అనేవి ఎక్కువ స్ప్రెడ్ లో ఉంటాయి, అంటే ఒక్క దగ్గర కాన్సన్ట్రేట్ అయిపోకుండా ఉమ్. ఎక్కువ Spread. వైడ్ ఓకే. ఏరియాస్ లో మనకి స్ప్రెడ్ అయి ఉంటాయి ఉమ్. కానీ ఒకే ఏరియాలో మనకి పడదు. సో దాన్ని మనం ఉపరితల ఆవర్తనం ఆవర్తనం అంటాం. అంటారు.